రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నేతల బూతు పురాణాలు, వైసీపీ అర్చకులకు ఆరుద్యుడు జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డు విషయంలో 250 కోట్ల రూపాయల నష్టం కలగడమే కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. క్రైస్తవాన్ని నమ్మిన వ్యక్తి జగన్ హిందూయిజంపై అవగాహన లేదు. తిరుపతి విషయంలో దోపిడీ చేశారు. అందుకే కేసులో బాబాయిని హత్య చేయించి చంద్రబాబుపై నెపం మోపాలని చూశారు. అధికారంలో ఉన్న మేము రపరప అంటే ఇక్కడ ఉంటారో తెలియదని మొన్నే చెప్పాం. 4సారి ముఖ్యమంత్రి అయిన నాయకుడిని బూతులు ఎలా తిడతారు? శాంతంగా ఉండాలని చెప్పే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు. ఈ నెపాన్ని మాపై నెట్టడానికి జగన్మోహన్ రెడ్డి అంబటిని హత్య చేసిన చేయొచ్చు. జగన్ భార్యను తీసుకుని ఎప్పుడైనా తిరుపతి వెళ్ళావా? విజయవాడ వెళ్ళావా? నీ మతం వేరు, మేము అందరి మతాల్ని గౌరవిస్తాం. శిక్ష తప్పదు, అనుభవించాల్సిందే. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం చేత కాదు. పాదయాత్ర ఏ మొహం పెట్టుకొని చేస్తారు? కేంద్ర సహకారం ఉన్న ఆ రోజు నువ్వు సాధించింది ఏమీ లేదు. జగన్ రెడ్డి వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే నీవు వీపు బద్దలవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కి పరిమితం అవుతావు, జాగ్రత్త. ఒక్కసారి చంద్రబాబు కన్ను ఎర్ర చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించడానికి మేమే సిద్ధం. ఏత మార్పింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు సిగ్గు భయం బిడియం వదిలిస్తే ఎందుకు ఊరుకోవాలన్నారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించడం కోసం వైఎస్ఆర్ పార్టీ అనేక నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా దుర్భాషలాడటం, బూతులు తిట్టడం, రెచ్చగొట్టడం ఒక పనిగా పెట్టుకున్నారు. దానికి ఆరాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. రఫ్గా నరికేస్తాం, పొట్టేలు తరకలు నరికినట్టు నరికేస్తామని చెప్పడం మొదలుపెట్టిన నాయకుడు తన కార్యకర్తలు కూడా అదే సందేశం ఇచ్చి అరాచకం సృష్టించండి, రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించిపోయాయి, ప్రభుత్వాన్ని మార్చండి, అర్జెంటుగా ముఖ్యమంత్రిగా చేయండి అనే భావంలో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. నిన్న అంబటి రాంబాబు విషయం మనం చూద్దాం. కల్తీ నెయ్యి విషయంలో సిట్ క్లియర్గా చెప్పింది. అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి వల్ల చాలా నష్టం జరిగింది. 250 కోట్ల రూపాయల నష్టం జరగడమే కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందూ ధర్మం నాశనం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. మర్చిపోకటి ఇక్కడ ఒక విషయం గమనం తీసుకోరు. ఆయనకి హిందూ ధర్మం మీద, హిందూ ఆచారాల మీద కనీస అవగాహన లేని వ్యక్తి టీటీడీని కూడా వ్యాపార వస్తువుగా మార్చి దోపిడీ చేశారు. అవినీతి అక్రమాల కేంద్రంగా మార్చారు. ఇవాళ సిట్టు విచారణలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. మద్యం వ్యాపారంలో ఏ విధంగా దోపిడీ చేశారో అదేవిధంగా తిరుపతి విషయంలో కూడా దోపిడీ చేశారు. ఫలితంగా ఈ రోజున కేసులు నమోదై విచారణ జరుగుతుంది. ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయిందని విచారణ చేయకూడదు. ఎందుకంటే 13 సంవత్సరాలుగా తన కేసులను డిశ్చార్జ్ పిటిషన్లో నడిపిస్తూ ఉన్నారు. తన బాబాయి హత్య చేయించి హత్యను చంద్రబాబు మీద పెట్టడానికి ప్రయత్నం చేసి ఆ కేసులు సాగకుండా ఏ విధంగా దాచారో మనం చూసాం. సిబిఐ ఎంక్వైరీలో కూడా అడ్డుకున్న తత్వాన్ని మనం చూసాం. ఈ రోజున జోగి రమేష్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ప్రోత్సహించి ఏ విధంగా రెచ్చగొడుతూ ఉన్నారో మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్పాను, మొన్న కూడా చెప్పాను, అధికారంలో ఉన్నాం, మీరు రఫ్ అంటే మేము రఫ్ అంటే మీరు ఎక్కడ ఉంటారని ప్రశ్నించాం. రేపు జరగబోయేది అది. నిన్న జరిగింది ఏంటి? ఎందుకు రెచ్చిపోయారు తెలుగుదేశం శ్రేణులు? ముఖ్యమంత్రిని, గౌరవనీయమైన స్థానంలోని 4సారి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని, సుదీర్ఘ రాజకీయ నాయకుడిని, దేశవ్యాప్తంగానూ ప్రపంచానికి గుర్తింపు నాయకుడిని బూతులు తిడతావా? ఏ విధంగా తిడతావు? నిన్ను నడి రోడ్డు మీద నరికేయాల్సిన అవసరం ఉంది. నిన్ను ఒకటే చెబుతున్నాం, శాంతిగా ఉండమని చెబుతారు మా నాయకుడు, గొడవలు వద్దని చెప్తారు, ప్రశాంతంగా ఉండమని చెబుతారు. అలాంటి నాయకుడు గతంలో ఆయన భార్యను అవమానించి ఏ విధంగా మీరు వ్యవహరించారో అసెంబ్లీ సాక్షిగా చూసాం. మళ్ళీ ఇవాళ నడి రోడ్డు మీద అంబటి రాంబాబుని ఆంబోతులు అంకెలేసినట్టుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో పెట్టలేకపోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో బూతులు పెట్టడం, సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం, గోబెల్స్ ప్రచారం చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం, మతత్వాన్ని రెచ్చగొట్టడం, కులతత్వాన్ని రెచ్చగొట్టడం, ప్రాంతీయ విభేదాలను సృష్టించడం, అమరావతి మీద విషయం కక్కడం, పోలవరం మీద విషయం కక్కడం, ఇదే లక్ష్యంగా కొనసాగుతూ ఉంది ఈయన చర్యలు. ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవినీతి అక్రమాల కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి. అరాచక విధానాలకి, ఆటవిక విధానాలకి ఆనాడు తండ్రిని అడ్డు పెట్టుకుని అనేక మందిని మర్డర్ చేయించిన కేసుల్లో ప్రథమ ముద్దాయి వాస్తవం చెప్పాలంటే తండ్రిని అడ్డు పెట్టి తప్పించకపోయావు. ఇవాళ నువ్వు, నేనంటున్నా, నీ వల్ల రేపు పొద్దుట అంబటి రాంబాబు ప్రమాదం ఉందని భావిస్తూ ఉన్నాను. సొంత బాబాయిని హత్య చేసి దానిలో ఇన్వాల్వ్ అయిన మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు పక్కకు తప్పించి ఏ విధంగా వ్యవహారం నడుపుతున్నామో మనం చూసాం. రేపు ఈ నెపాన్ని చంద్రబాబు మీద, తెలుగుదేశం మీద నెట్టడం కోసం అంబటి రాంబాబుని హత్య చేయించిన ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డి. తప్పని ఒప్పుకోవడం చేత కాదు. ఒక పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆ అడల్టరేషన్ సహజమట. తిరుపతి లడ్డూలో
అడల్ట్రేషన్ సహజమాట. క్లీన్ చిట్ ఇచ్చారని చెబుతారు, ఆపసోపాలు పడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నీ మతం వేరు. నీ భార్యను తీసుకునేప్పుడన్నా తిరుపతి వెళ్ళావా? పట్టు వస్త్రాల సంరక్షణ కోసం వెళ్ళావా? ఎందుకు వెళ్ళలేదు? కనకదుర్గమ్మ గుడికి వెళ్ళావా? నీ మతం నీ గౌరవిద్దాం. క్రైస్తవాన్ని మేము కించపరచడంలా, క్రైస్తవాన్ని గౌరవిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం, హిందూ ధర్మాన్ని నువ్వు హిందూ ధర్మాన్ని గౌరవించలా, హిందూ ధర్మాన్ని అగౌరవపరిచావు. హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయి. రాష్ట్రంలో 24 కోట్ల లడ్డూలు పంపిణీ చేసి కల్తీ లడ్డూలు పంపిణీ చేయించామంటే ఏ విధమైన మనోభావాలు? ఒక చిన్న ప్రసాదం కోసం దేశ విదేశాల్లో తిరుపతి ప్రసాదం కోసం వెంపర్లాడతారు. అలాంటి లడ్డూని కల్తీ చేసి ఇవాళ పక్కదారి పట్టించడం కోసం అవాకులు చవాకులు వెళ్తే సైడ్ ట్రాక్ చేయడం కోసం నువ్వు చేసే కార్యక్రమం ఇది. అంబటి రాంబాబు, శిక్ష తప్పదు, అనుభవించాల్సిందే. నువ్వు రఫ్ అంటే నేను ముందే చెప్పాను, నీకు రఫ్ అంటే మేము రఫ్ ఆడితే నువ్వు ఎక్కడ ఉంటావు? అప్పుడే అధికారం వచ్చినట్టు, సీట్లో కూర్చున్నట్టు ప్రతిపక్షాలను